నెక్స్ట్ మండే అంటే 28th నాడు ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ ద్వారా ఏంటంటే మీరు ఒక ఏ విధమైన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకుండా ఎక్కడా కూడా మీరు పని చేయకపోయినా పర్వాలేదు, కాలేజీ నుంచి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళైనా ఇతరత్ర ఒక కామర్స్ క్వాలిఫికేషన్ తోటి బీకామ్ చేస్తున్నా ఎంబీఏ చేస్తున్నా కూడా ఇతరత్ర ఏ సంస్థల్లో పనిచేస్తున్నా అకౌంట్స్ తోటి అసలు ఏమాత్రం టచ్ లేకపోయినా నేను ఒక సీనియర్ పొజిషన్లో మేము మీకు అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది. ఎందుకంటే ఆ విధమైన ట్రైనింగ్ ఎక్స్పోజర్ మా దగ్గర ఉంటుంది. రియల్ టైం డాక్యుమెంట్స్ ఉండటమే కాకుండా రియల్ టైం అకౌంటింగ్ ప్యాకేజ్ తోటి లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంటింగ్ ప్యాకేజ్ తోటి ఉంటుంది. అది మీరు ఆన్లైన్లో రావచ్చు, ఆఫ్లైన్లో రావచ్చు. ఆఫ్లైన్లో వచ్చి కూడా మీరు రేపొద్దున మీరు రాలేని పరిస్థితుల్లో కానీ ఇంకా ఎక్కువ వర్క్ అనుకున్నప్పుడు కానీ మీ ల్యాప్టాప్ తోటి మీరు ఇంట్లోనే పని చేసుకుని వీలు కల్పిస్తాం. ఎట్లా కల్పిస్తామంటే క్లౌడ్ టాలీ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ క్లౌడ్ టాలీ వల్ల మీరు అసైన్మెంట్స్ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. తర్వాత మీరు మా దగ్గరికి వచ్చి ఇమ్మీడియట్గా చూపించకపోయినా మేము మీ ఐడి తోటి మేము మా దగ్గరే ఓపెన్ చేసుకుని మీరు ఏ విధంగా పెర్ఫార్మ్ చేశారు, రిజల్ట్ ఎలా ఉంది, తప్పులు ఏమైనా చేశారా అనేది మేము గ్రహించి మిమ్మల్ని రెక్టిఫై చేయగలుగుతాం. ఎందుకంటే ఇవాళ కరెక్ట్గా అన్ని రకాలుగా బేసిక్ అకౌంటెన్సీ ఉంటే మాత్రమే మీరు అకౌంటింగ్ ప్యాకేజీని కరెక్ట్గా రన్ చేసి రిపోర్ట్స్ని జనరేట్ చేయగలుగుతారు. లేకపోతే ఏదో విధంగా మీరు జనరేట్ చేసేస్తే రిపోర్ట్ అంతా మీరు అనుకున్న విధంగా రాదు. దాన్ని సీనియర్ అకౌంటెంట్ మీ తప్పులు కూడా చెప్పకుండా మీ దగ్గర నుంచి తీసుకుని మీరు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఆడిటర్ కూడా అకౌంటెంట్ చేసిన తప్పులు చెప్పట్లేదు. ఎందుకంటే అకౌంటెంట్ ఎదుగుదల వాళ్ళకు కూడా దాదాపు ఇష్టం ఉండదు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మీరు నిజమైన పొజిషను నేను ఒక మంచి అకౌంటెంట్కి ఎదగాలి అంటే ఒరిజినాలిటీలో మీరు ఉండాలి, బేసిక్స్ మీద పట్టు దొరకాలి, అకౌంటింగ్ ప్యాకేజ్ కరెక్ట్గా నేర్చుకోవాలి, అకౌంటెంట్ హోదాను అనుభవించడానికి తగిన ప్రయత్నం చేయాలి. వితిన్ 45 డేస్లో మిమ్మల్ని పర్ఫెక్ట్గా అకౌంటెంట్గా మార్చడమే కాకుండా మేము మీకు సరైన ప్లేస్మెంటు విత్ మంచి శాలరీతోటి ఏర్పాటు చేసే బాధ్యతని నేను తీసుకుంటాను. కాబట్టి మీకు ఏదన్నా అటువంటి ఆలోచన ఉంటే 28th నాడు మీకు శాప్ స్ట్రీట్లో మేము మా ఇన్స్టిట్యూట్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్ కూడా పంపిస్తాను. మీరు అటెండ్ అయ్యి మీరు డెమో కావాలంటే కూడా చూడొచ్చు. లేకపోతే నా వీడియోస్ చాలా ఉన్నాయి, సర్టిఫికేట్ క్లాసెస్ పడితే చాలా వీడియోస్ కనిపిస్తాయి. మీరు ఆ విధంగా కూడా నా టీచింగ్ స్టైల్ మీరు చూసి రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.